ఎప్పుడూ నోరు పడిపోయిన కుందేలులాగా ఉండే రేవతి మొదటిసారి భవానీ మీదకి ఒక రేంజ్‌లో ఎదురు తిరిగింది. కృష్ణ దగ్గర నుంచి వెళ్తున్న రేవతిని భవానీ ఆపుతుంది. "ఏంటి? ఏం చేస్తున్నారు? నువ్వు కూడా అంతరాక్ష ఆడేసొస్తున్నావా?" అని అంటూ ఉంటే, "ఏమక్కా ఆడితే తప్పేముంది? ఇప్పుడు నా కోడలు దగ్గర నుంచే కదా వచ్చాను" అన్నట్టు మాట్లాడడంతో భవానీకి మైండ్ బ్లాక్ షాక్ అయిపోతుంది. ఇదేంటి రేవతియేనా ఇలా మాట్లాడుతుంది అన్నట్టు చూస్తూ ఉంటుంది. నా కొడుకు జీవితం చేతులారా నాశనం అవుతూ ఉంటే చూస్తూ నన్ను ఊరుకోమంటారా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అంటే నీ కొడుకు జీవితాన్ని వాళ్ళు నాశనం చేసి ఒక ఫేక్ డెడ్ బాడీని పంపించినా కూడా నువ్వు వాళ్ళనే నమ్ముతున్నావా అని అయితే అంటూ ఉంటుంది భవాని. ఇక రేవతి ఏమో నా కొడుకుకి గతం గుర్తొచ్చిందన్న సంతోషం కన్నా ముకుంద జీవితం నాశనం అయిపోతుందేమో, ముకుందకు పెళ్ళి ఎక్కడ ఆగిపోతుంది అన్నట్టు మీరు బాధపడుతూ ఉన్నారు. ఒక్క క్షణం ఒకవేళ కృష్ణ వాళ్ళు నిజంగా ఆ యాక్సిడెంట్ చేయించారు అని కానీ తెలిస్తే నేనే విడాకులు ఇప్పించి మెడపెట్టి బయటికి నెట్టేస్తానని అంటే ఆ మాట మీదే ఉండు రేవతి అని అయితే చెప్తూ ఉంటుంది. నిజాలు తెలియనంత వరకు తెలిసేంత వరకు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవకండక్క, ముకుందతో పెళ్ళి ఇవన్నీ ఆపేయండక్క అన్నట్టు రేవతి గట్టిగా భవానీకి బుద్ధి చెప్తుంది.